కైలాష్ నేత ఉన్నారు నాతో పాటు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ముందు ఎలాంటి అక్రమ కట్టడాలపై చర్యలు ఉంటాయి, అసలు ఈ హైడ్రా ఏంది, దీనికి ఉన్న పరిమితులు ఏంది, ఎట్లా ఉంటుంది? కైలాష్ గారు, అక్రమ కట్టడాలపై ఈ హైడ్రా పంజా విసురుతుంది. త్వరలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూలుస్తామంటూ కూడా ఒక చర్చ వచ్చింది. ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఒకటండి, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉండబడేటువంటి చెరువులు కానీ నాలాలు కానీ తర్వాత ప్రభుత్వంకి సంబంధించినటువంటి అనేక జాగాల్ని కబ్జాకోరులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అంటే ఈ స్వరాష్ట్రం వాళ్ళు కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వలసపడినటువంటి బడా వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు, మంత్రులు, మాజీ మంత్రులు తెలంగాణలో ఉండబడేటువంటి ప్రతిదీ కబ్జా చేసి హైదరాబాద్ని కబ్జా చేసి అంటే పేదలకు నివసించడానికి 120 గజాలు వేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఎకరాల కొద్ది అన్యాక్రాంతమైంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో మనం చెప్పాం, అన్యాక్రాంతమైనటువంటి భూములను ఇడిపించి దాన్ని చుట్టూ కూడా ఫెన్సింగ్ చేసి కాపాడతామని చెప్పేసి మనము ప్రజలకు వాగ్దానం చేశాం. ఆ వాగ్దానంలో మేరగానే ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది ఎవరైనా కావచ్చు, మంత్రులని, ముఖ్యమంత్రులు ఉండని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండని, లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండని, వ్యాపారవేత్తలు ఉండని, సినిమా నటులు ఉండని, ఎవరైనా సరే కబ్జాకోరులుగా తమ బిల్డింగులు నిర్మించుకొని విలాసవంతంగా పేద ప్రజల యొక్క రక్తమాంసాలతో నిర్మించబడ్డటువంటి ఆ చెరువులు కానీ ఆ కుంటలు కానీ అది ప్రజలకు ఉపయోగం. ఇవాళ వరదలు వస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా నిల్వ నీడలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి వర్షం వస్తే ఎక్కడ పోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి కబ్జాకోరులని ఇవాళ పీచమనిచ్చే కార్యక్రమం ఐజీగా పనిచేస్తున్నటువంటి రంగనాథ్ గారి నాయకత్వంలో హైడ్రా ఇవాళ అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉంది. ఈ ఉలిక్కి పడుతూ ఉన్నారు. కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు నీతికి నిజాయితీకి నిలువుటద్దాం, ఈ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ కనుక ఇస్తే నీతికి నిజాయితీకి మీ కుటుంబానికి ఇవ్వాలన్నావు, మరి ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? నాది కాదంటుండు కదా. అవన్నీ కూడా నటన. గతంలో ఆయన నాదే అని చెప్పిండు, అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇది బఫర్ జోన్లో ఉంది, ఎల్టీ పరిధిలో ఉంది అని చెప్పి ఆ రోజు డ్రోన్ ఎగరేస్తే కేసేసి జైలుకు పంపించినావు. మరి ఇవాళ నాది కాదు అని మొసలు కన్నీరు గారుస్తున్నావు. దాని వెనుక ఉన్నది ఎవరో బయటపడుతుంది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు నడుపుకునేది ఎందుకు? మీరు రాష్ట్రాన్ని దోచుకున్నది మీరు, అసైన్ భూములు దోచుకుంది మీరు, మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మీ మంది మాగదులు, మీ చుట్టాలు, మీకు సంబంధించిన పల్లకిలు మోసిన వాళ్ళు, మీకు సపర్యలు చేసిన వాళ్ళే ఇవాళ కబ్జాకోరులుగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న భూములను దోచుకున్నారు. అందుకే మీకు బాధ అవుతుంది. మీది కాదన్నప్పుడు మీరు ఊకోండి, కానీ గురికింద నీతులు చెప్పొద్దండి, నీతి గురించి, నిజాయితీ గురించి. ఎందుకంటే దోచుకున్నటువంటి దొంగలే మీరు కదా. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్రమ కట్టడాలు ఏవైతే జరిగినాయో గతంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే దిశగా ఈ హైడ్రా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారు అన్ని బిల్డింగ్లు వర్షంపడి కూల్చుకుంటూ వస్తున్నారు. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాడిని కూలగొట్టినాక ఎందుకు ఇస్తారండి? ఇల్లనే ఉంది కదా లాజిక్. ఎవరి అంటే కూలగొట్టక ముందు నీకెంత నాకెంత, మరి నీవు కబ్జాలు చేసినావు కదా, అక్రమ కట్టడాన్ని ఇది ఇట్లా పంచుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతుందని మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. గతంలో రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం అటువంటి భయపెట్టి ఉంచు. అయ్యప్ప సొసైటీని కూలగొడటానికి అయ్యాల ముందు వేరు 100 కోట్లు కవితకి ఇచ్చి వెనకకు వచ్చిండ్రు. ఆ హైటెక్ సిటీలో భూములు ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళని భయపెట్టించారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఉంది, ఆ ఎన్ కన్వెన్షన్ భయపెట్టించి 100 కోట్లు వసూలు చేసిర్రు. అన్నపూర్ణ స్టూడియోస్ మీద ధర్నా చేసిండు హరీష్ రావు. నాకు గుర్తుకుంది, ఇది అక్రమ కట్టడం, 14-20 ఎకరాల భూమి ఉంది, ఇది మా తెలంగాణదని ధర్నా చేసిండు ఆ రోజు కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ ఏమైంది? నువ్వు 10 సంవత్సరాలు నువ్వు గడ్డివికి రాని అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రేవంత్ రెడ్డి గారు తెల్ల కాగితం లెక్క ఈ రాష్ట్రంలో చట్టసభలో చెప్పిండు, ఇది హైడ్రా ఏర్పాటు ఎక్కడైంది? చట్టసభల ద్వారా ఏర్పడ్డది. దానికి విపరీతమైన అధికారాలు ఉన్నాయి. ఇలా మా చుట్టం, వాళ్ళ చుట్టం, ఎవరి చుట్టం లేదు. ఎవరు చట్టం అని చుట్టం కాదు, చట్టం తన పని దాన్ని చేస్తుంది. కాబట్టి మీ ఇంటి దొంగలుగా ఉన్నటువంటి మీరు రాష్ట్రాన్ని అధికారంలో పెట్టుకుని రెవెన్యూని, పోలీసుని, పేద ప్రజల యొక్క సొమ్మును దోచుకున్నటువంటి దొంగలు కాబట్టి ఇవాళ మీరు భుజాలు అనుకుంటారు. కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కేవీపీ కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డితో సహా అక్రమ కట్టడాలు కట్టుకున్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, వాటిని కూడా కూల్చేసే దమ్ముందా అని సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు కేవీపీ ఉన్నారా, ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా. నేనేమంటున్నానంటే కేవీపీ రామచంద్రరావు ఉన్నాడా, పట్నం మహేందర్ మీ దాంట్లో ఉండి మంత్రి పదవి చేసిండా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారా, ఎవరైనా చట్ట పరిధిలో ఎవరు తప్పించుకోలేరు. చట్టం ఒకరింటి చుట్టం కాదని చెప్పిన మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బంధువులకు కానీ
లేదా అస్మదీయులకు కానీ తనకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ లేదా తన తమ్ముళ్ళు కానీ మరొకరున్న చట్టం శిక్షించమనే చెప్పిండు మా రేవంత్ రెడ్డి గారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇవాళ మీ లెక్క మీ బంధువులకు, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు, మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకు, మీకు విమానాలు కొనిచ్చిన వాళ్ళకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి వందల వేల కోట్లు దోచుకున్నటువంటి దోపిడీదారుల ముఠ మీ యొక్క కేసీఆర్ ముఠ, కేసీఆర్ కుటుంబ సభ్యులే. అందుకోసమే వాళ్లకు వెన్నులో చలి పుడుతుంది, వెన్నులో వణుకుడు పుడుతుంది. వాటి హైడ్రా పనితీరుని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి పేద ప్రజలు మరీ ముఖ్యంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఒకప్పుడు బడా బాబులకు ఈ చట్టం వారింటి చుట్టమైంది. కానీ ఇవాళ పేద ప్రజల్ని రక్షించే విధంగా, చెరువులను రక్షించే విధంగా, ప్రభుత్వ భూములని అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి ముఖ్యమంత్రి గారి యొక్క కంకణబద్ధులై వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి పోలీసులని ముందర పెట్టి నడిపిస్తూ ఉండు. కాబట్టి పోలీసులు కానీ, అదేవిధంగా ఐజీ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎలాంటి మరకలు లేనటువంటి వాళ్ళనే నియమించండి ఇలా. ఎందుకంటే తెర వెనుక ఏమైనా జరుగుతుంది కావచ్చు అని అటువంటి అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చి రాష్ట్రాన్ని, హైదరాబాద్ని కాపాడే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, మీది చట్టబద్ధమైన భూమి అయినా, మీది ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరకపోతే, అది అన్యాక్రాంతం కాకపోతే మీ జోలికి ప్రభుత్వం రాదు. ఇది కేవలం డబ్బున్న వాళ్ళు, ఉన్నత వర్గాలు, విల్లాలు విలాసవంతంగా స్విమ్మింగ్ పూల్ కట్టుకొని రక్త మాంసాలతో ఏదైతే హైదరాబాద్ నిర్మించబడిందో దాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకే ఇది ఇబ్బంది అయితే తప్ప మధ్యతరగతి పేదవాళ్ళు చట్టబద్ధంగా పన్ను కట్టి చట్టబద్ధంగా లోబడి ఎవరైతే భూములు కొనుక్కున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాదు. దాన్ని రక్షించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకీ జన్వాడ ఫామ్ హౌస్ ఉంటుందా, ఉడుతుంది అంటారా? అంటే మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు అక్రమ కట్టడం అని మీరే చెప్తున్నారు, మరి కూల్చేసే అధికారం హైడ్రాకు ఉందని మీరే చెప్తున్నారు. ఉంచుతారా, కూల్చేయవచ్చా? నేను ఏమంటున్నానంటే, వండక ముందుకి మనం రుచి చూడొద్దు, వండినాక చూడాలి. చట్టం ఇప్పటికీ అన్ని కూలగొట్టింది. అలా కేటీఆర్ అయితేంది, బొక్కగాడు అయితేంది, బోసిగాడు అయితేంది, గొల్లిగాడు అయితేంది, ఎల్లిగాడు అయితేంది, ఎవడైనా కూలవలసిందే. అది నాది ఉండనియండి. చట్టానికి వ్యతిరేకంగా నేను రేవంత్ రెడ్డి గారికి దగ్గర అనుకోండి మీరు. అయితే నాకేమో మినహాయింపులు ఉంటాయా? ఎవరికి మినహాయింపులు ఉండవు, అందరికి కూలవలసిందే. తప్పకుండా చట్ట పరిధిలో చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలను అమలు పరుస్తూ పోతాం. చట్టాన్ని వ్యతిరేకంగా ఉల్లంఘించిన వాళ్ళు మాత్రమే ఇలా భయపడుతున్నారు. అది ధన్వాడ కావచ్చు, హన్వాడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బంజారాయిల్స్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, మీరు చేసినటువంటి అక్రమాలు అన్నీ కూలుతాయి. వరుసగా ఈ రాష్ట్రంలో మీ కట్టడాలు, మీ సౌదవాలు, మీ యొక్క పేరు ప్రతిష్టలకు ఏదైతే నిర్మించుకున్నారో మీ మంది మాదలతో అవన్నీ కూలుకుంటూ వస్తాయి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న సంచలనమైన విషయాలు. ఖచ్చితంగా మాజీ మంత్రులు ఉండొచ్చు, ప్రస్తుత మంత్రులు ఉండొచ్చు, ఈవెన్ ముఖ్యమంత్రి ఉన్నా కూడా అక్రమ కట్టడాలపై ఖచ్చితంగా ఈ హైడ్రా పంజాబ్ చుట్టుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో, ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నా మిత్రుడికి నేను లీజుకి తీసుకున్నాను కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అయితే నీది కానప్పుడు గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టారు? డ్రోన్ ఎగరేసిన విషయంలో, జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరేసిన విషయంలో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు దాని విషయంలో పెద్ద హైడ్రామా క్రియేట్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తుతున్నారు. చూద్దాం హైడ్రా ఇంకా ఎట్లాంటి అక్రమ కట్టడాలపై పంజా విసురుతుందనే అంశాల గురించి వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ విజయభాస్కర్తో భార్గవ్, మైక్ టీవీ, గన్ పార్క్ నుంచి.